మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమ అభివందనాలు. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద చర్చ జరుగుతా ఉన్నది. అంధభక్తులు "అరే నాయన, దేవుడు అందరి వాడురా" అంటే నచ్చదు వీళ్ళకు. నేను పెద్దగా ఈ దేవుళ్ళ దయ్యాల జోలికి పోను. ఎందుకనంటే నాకేమో ఈ బాపనోళ్ళలాగా మంత్రాలు రావా, దాని తాత్పర్యం చెప్పడం కూడా రాదు. ఎందుకంటే మనం చదువు రానోళ్ళం. దేవుని మనం దూరం నుంచి చూసి దండం పెట్టుకోవడం తప్ప దగ్గరికి పోయిన పాపాన ఏనాడు పోకపోతే మనం వాళ్ళు రానియకపోయే. మనం రానిచ్చినోళ్ళల్లా మన సమ్మక్క సారక్కలు, ఎల్లమ్మ, పోషమ్మ, ఉప్పలమ్మ మన గ్రామ దేవతలు తప్ప ఈ పెద్ద పెద్ద దేవుళ్ళు ఎవ్వరు మనల్ని వాళ్ళ దగ్గర రానిలా మనం పోము. పోయేటోళ్ళని కూడా వద్దని మనం అనం. వాళ్ళ ఇష్టం వాళ్ళు మొక్కుకొని మనకు సంబంధం లేదు. సరే, ఈ మధ్య కాలంలో అంటే మనందరం బంధువులం అని తెగ బంధాలు కలుపుకుంటారు వాళ్ళతోని మనోళ్ళు. ఇక మనం మాలమాది వాళ్ళం, వాళ్ళు ఏ రకమైన బంధం అవుతాం మరి వాళ్ళకి మనకు మనం వాళ్ళకి అన్నదమ్ములం అవుతామా, బాబా మర్దలం అయితే ఏ సుట్టరికమో వాళ్ళే చెప్పాలి. సరే, ఏదేమైనా సరే వీళ్ళైతే వీళ్ళు అంటే వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ మధ్యకాలంలో ఒక ఆమె వస్తుంది. వచ్చి సోకాల్డ్ క్రైస్తవులు వచ్చి మీకు శుభాకాంక్షలు చెప్పారనుకోండి, మన పూర్వీకుల్ని ఏ విధంగా చంపారో గుర్తుపెట్టుకోండి అంటది అక్క. ఇంకొక ఆమె వస్తుంది, అప్పుడు మొహమ్మద్ జిన్నా ఇంకేవాళ్ళు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారా? బ్రిటిష్ వాడు ఉన్నాడా? లేడు. అడుగుడు పనికి మాలోడు మహమ్మద్ జిన్నాను ఇంకోడు ఉన్నాడా? లేడు. మరి 78 ఏళ్ళ భారతదేశ స్వతంత్రంలో భారతీయుల్ని పరిపాలిస్తున్నది ఎవరు? మన భారత పాలకులే కదా. ఒక్కడిన బ్రిటిష్ ప్రధాని అయిందా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి? కాలేదు. పోనీ ముస్లిం ప్రధాని అయిందా? కాలేదు. పోనీ ఒకరు అయినా సరే చిల్లు నాకు నవ్వు సార్. నాకు మరి ఎంత భావదారిద్రం అనంటే వీళ్ళది. అయిర్రా? కాలేదు. వీళ్ళు ఏం చెప్తారు? పొద్దున్న లేస్తే పోయినోని సరి చెప్తారు. పోనీ మనం మరి వేల సంవత్సరాలు మా మూతికి ముంతలు కట్టి, ముడ్డికి చీపిరి కట్టి, మా మెడకు గంటలు కట్టి ఊరవతలు వెలివేసిరు గారా నాయన. తక్కువ కులపుళ్ళు మిమ్మల్ని మాలోళ్ళని మాదిగోళ్ళని ఊరవతలు వెలివేసిరు అంటే అప్పుడెప్పుడో వెలివేశారు కదా అంటారు. మరి అప్పుడెప్పుడో వాడు హింసించి వెళ్ళిపోతే ఇప్పుడు వాడి చరిత్ర ఎందుకు చదువుతున్నావు అబ్బాయి చెప్పు నువ్వు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పోయిండు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు లేడు, వాడు బాబర్ లేడు, అక్బర్ లేడు. మరి ఆడు పోయిండు కదా. మరి వాడి చరిత్ర వీళ్ళు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అందభక్తులు? నా పేరు చుంకరి, అక్కని మాట్లాడతాను నేను అనుస్తుంది. మళ్ళీ లాయరు ఎందుకు చదువుకున్నారు? ఎట్లా చెప్పండి వీళ్ళు? ఎందుకనంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సాయిబాబా మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఆ పేరు ఏం పేరు? మార్వాడి లత ఎవరు అనుకుంటా. అక్క అద్భుతమైనటువంటి, సాధారణంగా ఈ దేవుళ్ళ దయ్యాల విషయాలలో నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే నాకు దేవునితో సంబంధం లేదు, దయ్యంతో సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళు మొక్కే దేవుళ్ళు మా దేవుళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళ భాషలో చెప్పాలంటే, ఒకవేళ మేము మొక్కే దేవుళ్ళు మీ దేవుళ్ళు అయితే కనుక మీరు కూడా మా ఆచారాలనే ఆచరించండి, మా సంస్కృతిని ఆచరించండి, మా సాంప్రదాయాలనే పాటించండి. అంతేగాని మార్వాడి గుజరాతీ సాంప్రదాయాలని ఈడ జొర్రి ఇస్తామనంటే నడవదు, జాంతానే. ఎందుకనంటే సాయిబాబా ముస్లిం దేవుడు కాబట్టి మేము మొక్కం. సాయిబాబా అనగానే మనందరూ గుర్తుకొచ్చేది ఏంటిది? సబ్కా మాలిక్ ఏకీ హే అని నా చిన్నప్పుడు వినేటోని. ఆ పెద్ద ఒక కుండ ఇట్ట ఉండేది, ఆ వేడి వేడి అన్నంలా ఈ చెయ్యి పెట్టి సాయిబాబా ఇట్ట కలిపి అందరికీ భోజనాలు పెట్టేటోడు, కుష్ఠరోగులకు నయం చేసేటోడు. సాయిబాబా సినిమా కూడా ఉంటుంది, సినిమాలలో చూసిన. ఆంధ్రకు ఒకసారి పోయినప్పుడు మా సోపతి గారితో గురువారం పొద్దుగాలనే లేచి ఎట్లా పోయి దండం పెట్టుకుని అందరూ కనపడరు. వాళ్ళ దేవుళ్ళు యేసుప్రభు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, సక్క మాలికి అందరు భగవంతులు ఉన్నారు. ఇదేదో మంచిగా ఉంది గుడి అని అనుకున్నాం. ఈ సాయిబాబా గుడికి వస్తే ఏ దేవుని దగ్గర పోవాల్సిన అవసరం లేదు అందరూ అనుకున్నాం. కానీ దాంట్లో నాకు కూడా కొంత అభ్యంతరం ఉండే. ఎందుకంటే అలా మా సమ్మక్క సారక్కలు, ఎల్లమ్మ, పోషమ్మలు ఎప్పుడు కనపాలి. సరే, మరి ఆ సిస్టమ్ వేరు కావచ్చు, తెల్లదైనప్పటికీ కూడా మంచిగా ఉన్నది. కానీ ఒక అక్క ఏం చెప్తా ఉన్నదంటే, మేము చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, రాయిని పూజిస్తాం, రప్పను పూజిస్తాం అని అంటుంది. సంతోషం అక్క. చెట్టును పూజించినా, రాయిని పూజించినా, రప్పను పూజించినా ఎవరికి వచ్చినటువంటి అభ్యంతరం లేదు. ఎవరి పూజలు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికి వచ్చిన నష్టమే లేదు. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు హిందువే ప్రధానమంత్రి కూడా, ఆయన మనందరం రక్షిస్తాడు. ఓకేనా? ఇక బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేదు, మన దేశంలో కూడా హిందువులకు రక్షణ లేదు. రోజుకు ఒక దళిత హిందూ మహిళ హత్యకు గురి కాబడతా ఉంది. మరి ఆ మహిళకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఎక్కడిది? ఎవరిది? బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దళిత మహిళ హిందువులకు రక్షణ లేదు అక్క. మన నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడు అక్క. మహిళలకు రక్షణ లేదు. ఎందుకనంటే ఈ మాట చెప్తున్నాను నేను. చెట్టు, పుట్ట, రాయి, రప్ప. ముస్లింలు కూడా చెట్లు పెట్టిరాక, క్రైస్తవులు కూడా చెట్లు పెట్టిరాక. మాదిగోళ్ళు పెట్టిరు చెట్లు, మాలోళ్ళు పెట్టిరు, బీసీలు పెట్టిరు, ఎస్టీలు పెట్టిరు, చాలామంది చెట్లు పెట్టిరు. మరి ఆ చెట్లకు కూడా మొక్కుతావా? ఎందుకంటే మా సమ్మక్క సారక్కలు అంటే మీకు అడవిలో చూడు, మా సమ్మక్క సారక్కలకు ఫోటోలు, విగ్రహాలకు మొక్కం మేము.
2 చెట్లకే మొక్కుతాం. ఆడ చెట్లే ఉంటాయి. మా వనదేవతలు అక్కడనే వెలిసిర్రు. ఆ దేవతలనే అవమానించిండు చిన్న జీయర్ స్వామి. నాకు గుర్తొచ్చినప్పుడల్లా కడుపు రగిలిపోయి గుండె మీద టిపి 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 మొట్టకాయలు గుద్దబుద్ది అవుతుంది ఆ చిన్న జీయర్ స్వామిని. ఆయన మీద ఎందుకు అట్లే కోపం? ఆ చిన్న జీయర్ని రాష్ట్రం నుంచి మనం వెళ్ళగొట్టాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా? నేను ఆ చెట్టుని మొక్కుతున్నాను కాబట్టే ఆ చెట్టు దగ్గరికి పోతా, దండం పెట్టుకుంటా, కాళ్ళు ఆ తల్లికి అలానే భావిస్తా. ఆ చెట్టులోనే సమ్మక్కను చూసుకుంటా, పక్కనున్న చెట్టులోనే నేను సారక్కను చూసుకుంటా. ఇంతగానం అదే నా బాధ కూడా అక్క. అట్ట చెప్తే మీ బీజేపీ వాళ్ళు ఇండియా ఇదే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇంకేదేదో సంబంధం లేకుండా మాట్లాడతారు. ఎట్టక్క వాడు వచ్చి ఇస్కాన్ టెంపుల్ అయితే ఆయన తీసుకొచ్చి ఆయన ఫ్రాన్స్ నుంచి ఒకడు వచ్చి హరిభజన చేస్తుండు. పేరేం పేరు అంటే ఆయన పేరు జోసఫ్. ఆడు మాత్రం చేస్తుండు. మరి నేను మొక్కితే నీకు వచ్చిన నష్టం ఏందిరా? ఫ్రాన్స్ నుంచి వచ్చినోడు ఇస్కాన్ తీసుకొస్తే ఆడు మొక్కుతున్నావు, ఆడు మాత్రం గొప్పోడు మన సంస్కృతిని ఆచరిస్తుంటా. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని పక్క రాష్ట్రం వాళ్ళు ఆచరించాలని చెప్తే మేము తప్పు. పక్క రాష్ట్రమైన అవమానించండి, మీరు ఖండించండి రాని మేము క్వశ్చన్ చేస్తే మేము తప్పు. నువ్వు మాత్రం మళ్ళీ చెట్టును మొక్కుతాంటావు. మేము మా సమ్మక్క సారక్కల చెట్లని మేము మొక్కేటువంటి దేవతల్ని అవమానించండి. మరి ఎందుకు ఖండించలేదు అక్క మీరు? గుజరాతీ దేవుళ్ళే దేవుళ్ళ, మిగతా దేవుళ్ళు కదా, సాయిబాబా దేవుడు కదా. ఈరోజు నుంచి సమ్మక్క సారక్క ఎల్లమ్మ పోషమ్మ ఉప్పలమ్మలు మైసమ్మలు మా సేవలాల్ మహారాజు అదేవిధంగా మా కోరెల్లి మల్లన్నతో పాటు సాయిబాబా గుడికి కూడా వస్తా అని ఈ సందర్భంగా శపథం చేస్తున్నా. ఈ రోజు నుంచి సాయిబాబా భక్తుడిగా ఇంతకుముందు ఉన్నటువంటి భక్తులాగా సాయిబాబా భక్తుడిగా మారుతా ఉన్నాను నేను. జై సాయిబాబా, జై సాయిబాబా, సబ్కా మాల్ ఏకీ హే. సాయిబాబానే మొక్కుతాం, సాయిబాబానే కొలుస్తాం.